వినుంటారు, ఒక 2-3 years బిఫోర్ మనకి ఫ్రాడ్ కాల్స్ అన్ని +91 ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి లోకల్ కాల్స్గా వస్తున్నాయి. ఆ లోకల్ కాల్స్ ఎలాగంటే ఇంటర్నేషనల్ కాల్సే, బట్ దే ఆర్ రూటెడ్ ఫ్రమ్ దిస్ సిమ్ బాక్స్. ఈ సిమ్ బాక్స్ ద్వారా రూట్ అయ్యి మనకి కాల్ రావడం జరుగుతుంది. ఆ రావడంలో మనం ఏమనుకుంటారు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఎవరెవరు మోసపోతున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే లోకల్ కాలే అనుకుంటారు దీనివల్ల. సో ఇక్కడ దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎరీనాలో కొందరు ఉంటారు చేసిన వాళ్ళు, ఇక్కడ కొందరు లోకల్ ఆపరేటర్స్ని పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. దానికి ఇదంతా మీకు క్లియర్ కట్గా పెట్టాము. లోకల్ ఆపరేటర్స్ ఉన్నారు అండ్ అట్ వెల్ యాజ్ సిమ్ బాక్స్ ఒకటి కూడా ఉన్నది ఇక్కడ. అండ్ దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కూడా వీ హ్యావ్ ట్రైస్డ్ ఇట్. అండ్ ఇందులో ఒక ఫారెన్ నేషనల్ వియత్నాం పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఇంకా బ్రీఫ్ అంతా మీరు ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాల్స్ మనకి లోకల్ కాల్స్గా మార్చి దీని ద్వారా సైబర్ మోసాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, thousands of crores India is losing, frankly to say. Every year ఇండియాలోనే నాట్ ఈవెన్ థౌజండ్స్, మోర్ దాన్ 10,000 crores వరకు లాస్ అనేది జరుగుతున్నది. సో దీనివల్ల అయితే మాత్రం వీ కుడ్ ప్రివెంట్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే ఖచ్చితంగా అయితే సేవ్ చేయగలం, అయితే సేవ్ చేసాము. అండ్ ఆంధ్రాలోనే నియర్లీ 20 crores దాకా లాస్ అయితే ఉన్నది. ఓకే, సో దాని గురించి ముందు ఇప్పుడు SP sir will come and brief you along with the Department of Telecommunications, and you can ask any questions, no problem. With respect to this case ki మీకు సంబంధించి చిన్న బ్రీఫ్ చెప్పాను. మీకు ఏ డౌట్ ఉన్నా you can ask any one of us. We all will help you in clearing all those doubts.